Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 12. సో నేను ఎపిసోడ్ అయితే చూశారు. ఒక ఎలిమినేషన్ అయితే దివ్య అయిపోయింది. సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే. అండ్ వచ్చే వారం నామినేషన్స్ కూడా ఇవాళ కంటిన్యూ అవుతాయి. అండ్ ఇంకా హౌస్లో ఉన్నది 8 మంది, అందులో 7 మెంబర్స్ నామినేషన్లోకి పక్కా వస్తారు. సో ఇప్పుడు ఓటింగ్ ఎలా ఉంది అండ్ అసలు ఏం జరిగిందని చూసే ముందు బిగ్ బాస్ ఛాన్స్ అంత వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మాట్లాడుకుంటే నిన్న దివ్య ఎలిమినేట్ అయింది. అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే సంజన గారితో సారీ చెప్పించడం. దీనికోసం అయితే మనకి ఎపిసోడ్లోనే అంతా చూపించారంటే అక్కడ లైవ్లో ఎంతసేపు జరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో సంజనతో సారీ చెప్పించాలని నాగార్జున గారు ఫిక్స్ అయ్యారు. సో గతంలో కూడా మాధురి అండ్ అయేషా చాలామంది అన్నారు. హౌస్లో తనుజ ఇమాన్యుయల్ మాట్లాడుకున్న రీల్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యి అక్కడ చూడండి. మీరు ప్రతి ఒక్కరు అదే అన్నారు, కానీ ఆమె కూడా అదే ఓపెన్గా అనింది. సో అది ప్లాన్గా అనలేదు. తనను పదే రీతి ఏంటంటే ఒక సేఫ్గా నామినేషన్ వేస్తుంది దివ్య అని, సంజనని. ఆమెకి ఇంకో ఆప్షన్ ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళలో వీళ్ళైతే చాలా ఈజీ అని వేస్తుంది. సో ఆ విధంగా అయితే వీళ్ళ మీద నామినేట్ చేసింది. అండ్ ఆ కోపంలో మీరిద్దరు అలా ఉంటే నాకు చూడబుద్ధి కాలే అనింది. సో ఇదే మాట వాళ్ళందరూ కూడా ఇదివరకు మాట్లాడుకున్నారు. దీనికి సారీ చెప్పించడానికి మళ్ళీ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళతోనే కమిటీ చేశాడు నాగ్ సార్. సో వీళ్ళు ఏంటంటే ఈ సాక్రిఫైస్ ఆమె నిజంగా ఎలిమినేట్ అవుతే చేశారా, అప్పటిదప్పుడు ఎవరిని పంపాలని డిసైడ్ అయ్యి ఆమెకు ఓటింగ్ ఉన్నా కూడా పంపించి ఒకరు కాఫీ అని చెప్పి ఒకరు జుట్టు అని చెప్పి ఇలా అయితే సాక్రిఫైస్ చేశారు. దాన్ని ప్రతి నామినేషన్లో తెచ్చి ప్రతి సందర్భంలో తెచ్చి ఆమెను డౌన్ చేశారు. ఆమె తన గేమ్ ఆడకుండా చేశారు నిజం చెప్పాలంటే. సో ఎక్కడ ఆర్గ్యూ చేసినా ఎక్కడ నామినేట్ చేసినా నీకోసం మేము వేస్ట్గా సాక్రిఫైస్ చేశాం అని ఆమెను ఇబ్బంది పెట్టారు. సో ఆ పరిస్థితుల్లో మీరే ఉండి మిమ్మల్ని అలా అంటూ ఉంటే మీకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆమె ఏమైనా ఎలిమినేట్ అయిందా, కాలేదు, ఓటింగ్ రాలేదా, అది కాదు. సో జనరల్గా స్టేజ్ మీదకి పిలిచి ఒక చిన్న సాక్రిఫైస్ చేయించి దాన్ని పదే చెప్పి ఆమెనైతే టార్చర్ పెట్టారు. సో ఫ్యామిలీని రప్పించలేదు, ఇన్విజిబుల్ వేశారు, రకరకాల ట్యాక్స్ వేశారు, శారీస్ తీసుకున్నారు అండ్ ఫ్యామిలీ కోసం టైం కూడా అడిగేలా చేశారు. సో ఇన్ని ఒక మనిషి మీద జరిగినప్పుడు ఆమె కోపం వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆమె అనింది. సో సారీ చెప్పించడానికి అయితే చాలా ట్రై చేసి గేట్స్ ఓపెన్ చేశాక నేను వెళ్ళిపోతా అంది. సో ఒకవేళ ఆమె తప్పు చేస్తుంటే వెళ్ళిపోమనొచ్చు, కానీ అక్కడ ఇప్పుడు నీ ఇష్టం కాదు, మళ్ళీ నువ్వు వెళ్ళిపోవద్దు, ఆ నలుగురిని అడగాలి, వాళ్ళే డిసైడ్ చేయాలి. అంటే ఒకసారి అయిపోయింది, మళ్ళోసారి చెప్పి సో మొత్తానికి ఆమె డౌన్ చేసి ఏదో విధంగా డౌన్ చేయాలని ప్రయత్నం చేసినట్టే నాకైతే అనిపించింది. సో మ్యాక్సిమం ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఎవరైతే మేము వాళ్ళ ఫ్యాన్ అని కాదు, నిజంగా మీరు ఆలోచించండి, సాక్రిఫైస్లు చేయించాల్సిన అవసరం ఏముంది ఆమె కోసం? ఆమె నిజంగా ఎలిమినేషన్ జోన్ నుండి సాక్రిఫైస్ చేశారా వీళ్ళు? సో ఆమెను ఒక్కసారి అందరు ఛాయిస్ అడిగి వాళ్ళే బయటికి పంపి వాళ్ళే సాక్రిఫైస్ చేసి మళ్ళీ రీతు ఎవ్రీ వీక్ ఆమెను పంపడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఆమె చేసిన సాక్రిఫైస్కి అర్థం ఏముంది? హౌస్లో ఉండాలని సాక్రిఫైస్ చేశాను చెప్పుకునే ఆమె ఎవ్రీ వీక్ ఈమె నామినేట్ చేస్తూనే ఉంటుంది. సో ఆ చికాకులో ఆమె అనేసింది. అండ్ ఆ తర్వాత నేను సారీ వెళ్ళిపోతా అంది. దీనివల్ల చాలామంది కనెక్ట్ అయ్యారు సంజనకి. సో మీరు చూడొచ్చు, ఈ వీక్ 7 మాత్రం నామినేషన్లో ఉంటారు, కెప్టెన్ తప్పించి. ఇప్పుడు కూడా ఇంకొకరిని సేవ్ చేయాలనేటువంటి ఫూలిష్ ఐడియా అయితే బిగ్ బాస్ వేయడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలో కూడా కెప్టెన్ ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే చాలా దారుణం అది. ఈ వీక్ ఎలాగో ఫినాలే టాస్క్ టికెట్కి కాంపిటీషన్ కూడా జరుగుతుంది. సో అందులో కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ వీక్ సేవ్ అయితేనే అది యూజ్ అవుతుంది అంటారు. సో అందరికి ఒకే విధమైన రూల్స్ అయితే ఉండాలి. సో ఈ వీక్ మాత్రం 7 మెంబర్స్ నామినేషన్లో ఉంటారు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక ప్రతి ఒక్కరు భరణి, సుమన్ వీళ్ళైతే ఖచ్చితంగా సంజనకు చేస్తారు. వీళ్ళకి ఆట తప్ప ఇంకో ఆట రాదు. అందుకే మీరు చూస్తే మనం పోల్ పెట్టాం, దాంట్లో లీస్ట్లో భరణి, సుమనే ఉన్నారు. సో మీరు కూడా వేయొచ్చు ఓటు. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఓటేయండి. సో ఎవరి నామినేషన్ సంజన మీద వేస్తారు. సో ఇదైతే సంజనకు సంబంధించి. సో మనం పెట్టిన పోల్లో మన ఇన్స్టాగ్రామ్లో లింక్ పెట్టా, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకైతే ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి మీరు ఓటేయచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సంజనకి ఈ ఎపిసోడ్ ప్లస్ అయిందని నేనైతే అనుకుంటున్నాను కంప్లీట్గా.